స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, జాన్వి అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసిందండి. మీ సలహా కావాలని చెప్పేసి మెయిల్ చేసింది. సో Right. కాల్ చేసేస్తానండి. Sure. హలో. జాన్వి అండి, అవునండి, మీరెవరు? నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. జయా గారు. ఎస్ మీ మెయిల్ చూశాను, డాక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశానంటే బ్రీఫ్ గా చెప్పాను. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడండి. అమ్మా జాన్వి, నమస్తే అమ్మా. నమస్కారం డాక్టర్ గారు. చెప్పమ్మా, ఏంటి సమస్య? నా లైఫ్ లో ప్రాబ్లమ్స్ కాదు, ప్రాబ్లమ్స్ లోనే నా లైఫ్ ఉన్నట్టు అనిపిస్తుంది. అయ్యయ్యో. మాకు పెళ్ళయి సంవత్సరం అవుతుందండి. మ్యారేజ్ అయ్యింది 1 year. 1 year అవుతుంది. కానీ ఇప్పటి వరకు మా ఇద్దరి మధ్య కొంచెం అంటే కొంచెం ప్రేమ కూడా లేదు. అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మా? అవునండి. పెద్దలు నిర్ణయించిన పెళ్లి ఇష్టపూర్వకంగానే చేసుకున్నావా? లేదండి, ఇష్టంగా చేసుకోవాలి. లేదు. ఇష్టం లేదు కాబట్టి ఇష్టం ఇప్పుడు లేదు. దగ్గర అవలేకపోతున్నారు. ఓకే. చాలా ట్రై చేశాను, అవ్వట్లేదు నా వల్ల. నీ భర్త మంచోడేనా? చాలా చాలా మంచోడండి, రైట్. చాలా మంచి. సంవత్సరం అవుతుందండి, ఇప్పటి వరకు నా ఒంటి మీద చేయి కూడా ఏమీ లేదు నేను. అయినా సరే పల్లెట్టి మాట అనలేదు ఇప్పటి వరకు నన్ను. అతను ఓకే. అతను ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనలేదు. నాకు కావాల్సినవన్నీ తెచ్చి పెడతాడు, అన్ని తీసుకుంటాడు. ఎందుకు అని అడుగుంటాడేమో. కనీసం అంటే ఎందుకు అన్నా నీకంత ఫ్రీగా మాట్లాడలేకపోయాను. దీనికి మరి ఏంటమ్మా కారణం ఏంటి జాన్వి? నేనే అండి ప్రాబ్లం, నేనే మీరే ప్రాబ్లమా? నేనే ప్రాబ్లం. ఇష్టం లేని పెళ్లి కష్టపడి చేసుకున్నారనా ప్రాబ్లము, లేదంటే గతం ఉందా మీకేమన్నా? ఉందండి, ఒక అబ్బాయిని ప్రేమించాను నేను. ఏదో ఊరికి ప్రేమించింది కాదు, నిజంగానే నా మనస్ఫూర్తిగా నా జీవితం మొత్తం తనతోనే అన్నట్టు ప్రేమించాను. అలాంటిది ఇంకెవరో సడన్ గా వచ్చేసి తనే నీ భర్త అంటే ఎలా ప్రేమించగలుగుతాను? ఎంతకాలం బట్టి ఆ ప్రేమ అమ్మా? ఎంతకాలం బట్టి మీరిద్దరు ప్రేమించుకున్నారు? 3 ఏళ్ళు. 3 years. 3 ఏళ్ళు ప్రేమించుకున్నామని. అవునండి. 3 years ప్రేమించుకున్న తర్వాత ఆ అబ్బాయి ఎందుకు నీ జీవితంలోకి రాలేదు? ఈ అబ్బాయి ఎందుకు వచ్చాడు? నేను డిగ్రీలో ఉన్నప్పుడు ప్రేమించుకున్నాం. మా ఇంట్లో చేద్దాం అనుకున్నాం. మాది చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అండి, చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. మా నాన్నగారు పెళ్లి విషయంలో చాలా స్ట్రిక్ట్. రైట్. మా నాన్నగారు చెప్పిన మాటే విన్నాను, మా నాన్నగారు ఏదంటే అదే అనుకున్నాను. రైట్. డిగ్రీకి ముందే ఒక సంబంధం వస్తే ఆ సంబంధాన్ని కూడా చదువు అయ్యే వరకు చేసుకోనని చెప్పి పోస్ట్ పోన్ చేశాను. కానీ తనకి జాబ్ లేదు, జాబ్ లేదా? తనకి జాబ్ లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. మేము అబౌవ్ మిడిల్ క్లాస్, తను నార్మల్ ఒక మిడిల్ క్లాస్ కన్నా కొంచెం తక్కువే. అలాంటిది ఆ పరిస్థితిలో మా పేరెంట్స్ కి చెప్పినా ఒప్పుకోరు కదా, ఇంకొన్ని రోజులు టైం తీసుకుని చెప్దాము అని అనుకున్నాం. ఓకే. నాకు ఇప్పటికీ ఆ డేట్ కూడా గుర్తుందండి, డేట్ 2022 14th. వ్యాలంటైన్స్ డే ఏ సంవత్సరం అది? 2022 అండి. లవ్వర్స్ అంటే ఇంకా కలుసుకుంటాం కదండి వ్యాలంటైన్స్ డే కోసం. రైట్. అలాగే పార్క్ లో కలుసుకున్నాము, గిఫ్ట్స్ ఇచ్చుకున్నాము, అంతా బాగానే ఉంది అప్పటి వరకు. ఇంతలోపు 10-15 మంది ఎవరో కూడా తెలీదు మా వైపు వస్తున్నారు కూడా అర్థమయ్యేలోపు మా దగ్గరకు వచ్చేసారు. వచ్చి దబాయిస్తూ మాట్లాడుతున్నారు, లవర్సా మీరు అంటే నిజంగానే మేము లవర్స్ కదా అని భయం లేకుండానే లవర్స్ అని. వెంటనే దండలు తీసేశారు, పెళ్లి చేసుకోమన్నారు. నేను చెప్పే మాట కూడా వాళ్ళు వినలేదు. ఓకే. వెంటనే తాళి తీసి చేతిలో పెట్టేసి తాళి కట్టన్నారు. ఒకవైపు వీడియోలు తీస్తున్నారు, ఇంకోవైపు దండలు మార్చుకోమంటున్నారు, ఇంకోవైపు తాళి కట్టమన్నారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బెదిరింపు, ఇప్పుడు కట్టు. ప్రేమించుకోవట్లేదు, నిజంగా ప్రేమించుకోవట్లేదు అంటే ప్రేమించుకుంటున్నాం కానీ మాకు కూడా టైం కావాలి కదా. మేము ఇంట్లో వాళ్ళకి చెప్పి అర్థమయ్యి
అందరి సమక్షంలో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. మీరెప్పుడు పెళ్లి చేసుకోవాలన్నది మీ సొంత నిర్ణయం అమ్మా. వేరే వాళ్ళు ఎవరు నిర్ణయిస్తారు దాంట్లో? అది పిచ్చితనం, దౌర్జన్యం. ఒక ఆడపిల్లని నాకుండగా భయం, పెళ్లి చేసుకోవడానికి కాదు, ఇష్టపడ్డాను కదని కారణం. కానీ మా అమ్మ వాళ్ళ సమక్షంలో కదా నా పెళ్లి జరగాల్సింది. కొన్ని రోజులు టైం తీసుకుందాం అనుకున్నాం. ఈ లోపే తాళి కట్టించేశారు, దండలు మార్చేశారు. తాళి కట్టించేశారు. కట్టించేశారండి. ఎవరు లేరమ్మా అక్కడ? సెక్యూరిటీ గానీ వేరే మనుషులు గట్టిగా అరిచిస్తే కనుక హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరా? ఎవరు ముందుకు రాలేదు. అందరు అక్కడే ఉన్నారు, ఎవరు ముందుకు రాలేదు. మీ ఇద్దరితోనే ఇలా చేశారమ్మా? చాలా మందికి అలా చేశారు ఆ పార్క్ లో? పార్క్ లో ఇంకా చాలా మందికి చేశారండి. చేశారు. ఓకే, అదేదైనా ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఏమో అయిపోయింది. వీడియోలు తీశారు, మా పేరెంట్స్ నెంబర్లు తీసుకున్నారు. పేరెంట్స్ నెంబర్ తీసుకుని మాట్లాడారు. జరిగిందని మార్చలేం కదా అన్నట్టు, మరి ఇట్లా దండలు వేసుకుని ఇంటికి వెళ్తే ఎట్లా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి దండలు తీసి తాళి లోపల దాచిపెట్టి వెళ్ళానండి ఇంటికి. ఇంటికి వెళ్తే మొత్తం అంతా మామూలుగానే ఉండింది. ఇంట్లో రియాక్షన్ ఏం లేదా? ఏం లేదు. మా అమ్మ కాళ్ళు చేతులు కడుక్కురా అన్నం పెడతాను అని అంటుంది. మా నాన్న కాలేజ్ ఎలా జరిగిందని అడుగుతున్నాడు. మొత్తం అంతా మామూలుగానే ఉంది. అయితే నీ మీదన్నా కోప్పడాలి, లేదంటే ఎవరమ్మా అంత దౌర్జన్యాన్ని గొడగట్టారని చెప్పి వాళ్ళ మీదన్నా కోప్పడాలి. అవునండి. సడన్ గా 10 రోజుల తర్వాత ఎల్లుండి నీ పెళ్లి అన్నారు. ఎల్లుండి పెళ్లి 1-2 రోజుల ముందు చెప్పారు. పెళ్లి అసలు నాకేం అర్థం కాలేదు. ఈ లోపే వాళ్ళు వెనకాలే వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చేసుకోవడము, పెళ్లి మండపం మాట్లాడేయడము మొత్తం చేసేసారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో చెప్పేద్దాము, సరే ఏది జరిగితే అది జరిగింది, ఇంట్లో చెప్పేద్దాం అనుకునే లోపు మా అమ్మ నా దగ్గరికి వచ్చి మాట్లాడారండి. ఏం ఆలోచిస్తున్నావు అంటే, నేను ఏడుస్తున్నాను ఆ టైంలో. ఇంకా ఓదార్చడానికి వస్తున్నారేమో అనుకున్నాను. మా అమ్మ ఏం చేయలేదు. బెల్ల ఉన్న తాళి బయటకు తీసేసింది. అది బయటకి ఏం అడగను కూడా అడగలేదు. నీకు ఈ పెళ్లి ఇష్టమా లేదా ఏం అడగలేదు. తాళి తీసి బయట పెట్టింది. ఓకే, అప్పుడు అర్థమైంది వీళ్ళకి తెలుసు నాకు పెళ్ళయింది అని. నేను ఏం మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వకుండా శారీ తీసుకుని ఫ్యాన్ కి హ్యాంగ్ చేసుకుందామని ట్రై చేసింది మా అమ్మ. నువ్వేం మరో మాట మాట్లాడకుండా ఈ పెళ్లి చేసుకో, లేకపోతే నేను ఉండను రేపు పొద్దున కల్లా. ఇంకేం మాట్లాడుతాను నేను? నోరు మూసుకుని ఆ పెళ్లి చేసుకోవడం తప్పితే వేరే ఆప్షన్ కనపడలేదండి నాకు. జాన్వి, మరి ఈ విషయం అతనికి కన్వే చేయడానికి నీకు అసలు అవకాశం దొరికిందా? ఆలోచన వచ్చిందా కనీసం అతనికి చెప్పాలి అని? లేదండి, అసలు ఆ టైం కూడా దొరకలేదు నాకు. మీకు అవకాశం ఇవ్వలా? తల్లి చచ్చిపోతానంటే ఇంకా నేను ఏం చేయగలను? మరి ఈ సంవత్సరంలో ఏం చేసావు? అప్పుడైనా అంటే పెళ్లి అయిపోయినాకైనా నువ్వు మాట్లాడేవా అతనితో? లేదండి. తల్లి చనిపోతుంది అనేటటువంటి భయంతో నువ్వు పెళ్లి చేసుకున్నావు అనేటటువంటి మాటకి మేము బహుశా ఏకీభవిస్తామమ్మా. ఎందుకంటే ఇంకా ఎవరన్నా చావు అనేటటువంటి థ్రెట్ ఇవ్వగానే చేసుకోక సస్తాం అనేటటువంటి ఉద్దేశం. కానీ నీ మెడలో ఒక తాలిబొట్టు అనేటటువంటిది ఉంది. దాని పవిత్రత, దాని ఇంపార్టెన్స్, నేను తాళి కట్టాను కదా నేను చచ్చిపోతాను అనే మాట ఆ అబ్బాయి అంటే రైట్. ఐ నో దిస్ ఇస్ ఎ వెరీ సందిగ్ధ పరిస్థితి. ఐ నో ఇది చాలా కన్ఫ్యూజ్ అండ్ కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్. కానీ ఫోన్ చేయటానికి నాకు వీలు పడలేదు అండి అంటే కనుక కన్ఫెస్కేట్ చేశారమ్మా నీ ఫోన్స్ని? ఒక ఫోన్ సంపాదించి ఆ అబ్బాయికి మినిమం చెప్పడం అనేటటువంటిది నీ బాధ్యత కాదా? పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి ముందుగా కానీ లేదంటే పెళ్లి తర్వాత కానీ, అసలు వాస్తవానికి ముందే చెప్పాలి. నేను నీ స్థానంలో ఉంటే కనుక నేను ముందే చెప్తాను, ఏమయ్యా మా అమ్మ ఇలా చనిపోతాను అంటుందనే ఉద్దేశంతో నేను పెళ్లి చేసుకుంటున్నాను ఈరోజు, కానీ నా మనసులో వేరే అబ్బాయికి స్థానం ఉంది. పెళ్ళి అయిన తర్వాత చెప్పావా? పెళ్ళి అయిన తర్వాత ఎంతకాలం చెప్పావు నీ మనసులో వేరే అబ్బాయి ఉన్నాడని? ఈ 3 ప్రశ్నలకి నాకు సమాధానం కావాలమ్మా. లేదండి, చెప్పలేదు నేను. నో నో నో, ఆల్ నో. మూడిటికి నో. నో. పెళ్లి తర్వాత ఆ పొజిషన్ లో ఉండి మళ్ళీ తినకి కాల్ చేయడం తప్పనిపించింది.
చరణ్కి కాల్ చేయటం తప్పు అనిపించింది. మరి పెళ్ళైన సంవత్సరం దగ్గర నుంచి అతనితో అంటి ముట్టనట్టుగా ఉండటం, అతన్ని ఇబ్బంది పెట్టడం తప్పు అనిపించట్లేదమ్మా? ఇప్పుడు అమ్మ చనిపోతాది అనేటటువంటి ఆలోచనతో అమ్మను కాపాడేటటువంటి ప్రయత్నంలో నీ చేసేటటువంటి పనిని ఎన్ని విధాలుగా సమర్థించినా ఈరోజు అందరూ చచ్చిపోయే పరిస్థితికి తీసుకొచ్చావు నువ్వు ఈరోజు. ఇప్పుడు అసలు మాకెందుకు మెయిల్ చేశారు? నేను ఎప్పుడు తనతో మాట్లాడకపోయినా తను ఏం అనేవారు కాదు. ఒక 1 వీక్ బ్యాక్ తన ర్యాక్ లో తన డైరీ దొరికిందండి నాకు. నేనంటే తనకి ఎంత ఇష్టమో రాసుకుని ఉన్నారు. ఓకే, చాలా బాధ అనిపించింది అప్పుడు. అంత మంచి మనిషిని నేను ఇన్ని రోజులు ఇంత బాధ పెడుతున్నాను అని. అయితే డైరీలో ఇలా కూడా రాసుకున్నారండి, మేబీ పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించి ఉంటుందేమో. ఈ కాలంలో అందరు అమ్మాయిలకి ఇలా ఉండిందే కదా. అది కూడా తను క్యాజువల్ గా తీసుకున్నాడు. అవునండి, కొన్ని రోజులకి మారుతుందేమో, ఎప్పటికైనా తనతో ప్రేమగా మాట్లాడతానేమో అనే ఆశతో ఉన్నారని అర్థమైంది నాకు. ఇప్పటికీ నా మనసు నిన్న చెరనే ఉన్నాడు. నువ్వు ఒక విధమైనటువంటి సందిగ్ధ పరిస్థితిలో ఉన్నావు. యూ డోంట్ హ్యావ్ ఆన్సర్స్ టు మెనీ పీపుల్. ఈ అబ్బాయి డైరీ చూసేంత వరకు ఈ అబ్బాయి ఏమనుకుంటున్నాడో నీకు తెలియదు, మంచోడు అని తప్ప ఈ అబ్బాయికి కూడా నీకు ఆల్రెడీ నీకు మనసులో వేరే అబ్బాయి ఉన్నాడు అనేటటువంటి ఆలోచన, నువ్వంటే ఈ స్థాయి ప్రేమ ఉందనే తెలియదు. ఇంకా పెద్ద డైలమా సిచ్యువేషన్ ఏంటంటే కనుక సంవత్సరం అయింది ఇప్పుడు వరకు నువ్వు చరణ్తో మాట్లాడవు. అసలు ఉన్నాడా? అసలు చరణ్ ఉన్నాడా? ఏ పరిస్థితిలో ఉన్నాడు? పెళ్లి చేసుకున్నాడా? పిచ్చోడు అయిపోయాడా? చచ్చిపోయాడా? యు ఆర్ సెల్ఫిష్ ఇన్ ప్రొటెక్టింగ్ యువర్ ఓన్ రైట్స్. మీ అమ్మను కాపాడుకోవటానికి గురించి పెళ్లి చేసుకున్నావు. తాలిబొట్టు పక్క తీసినా కూడా అమ్మని క్షమించి, అమ్మ తాలిబొట్టు తీయటానికి లేదు, దీనికి ఒక విలువ ఉంది, దీనికి ఒక పవిత్రత ఉంది, నేను ప్రేమించినటువంటి అబ్బాయి చేత కట్టించుకున్నటువంటి తాలి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, అనవసరమైనటువంటి పరిస్థితుల్లో కట్టినా కూడా తాలే అనేటటువంటి ఉద్దేశంతో సపోర్ట్ చేసావా? చేయలేదు. పోనీ పెళ్లి చేసుకునే అబ్బాయికి ముందు చెప్పావా? చెప్పలేదు. పెళ్లి అయిన తర్వాత చెప్పావా? చెప్పలేదు. చరణ్తో ఇప్పుడు వరకు చెప్పావా? చెప్పలేదు. సరే అమ్మా, నేను ఇప్పుడు నిన్ను ఖండిస్తున్నానో నిందిస్తున్నానో అని అనుకోవద్దు. నీ జీవితం నువ్వు ఆ స్థానంలో నిలబడి నువ్వు ఎంత క్షోభను అనిపించావు నాకు తెలీదు. కానీ ఎందుకు మెయిల్ చేసావమ్మా? నా ప్రశ్నలు దేనికన్నా నీకు ఒక సమాధానం ఉందా? తల్లి, అమ్మ, జానవి బంగారం, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీ ప్రేమని ఎక్కడ వ్యక్తపరిచావు? నీ ప్రేమలో ఉన్న స్ట్రెంగ్త్ మీ తల్లికి ఎక్కడ చెప్పావు? నువ్వు చచ్చిపోవటం ఏంటమ్మా? నేను ప్రేమించినటువంటి వాడిని చేసుకోకపోతే నేను సమాధి అయిపోతానమ్మా, ఇద్దరు కలిపి చనిపోదామా? చచ్చిపోవటమేనా దీనికి మార్గం? నేను ఈ అబ్బాయిని ఇందుకు నమ్మా, ఈ అబ్బాయిని ఇంతకు ప్రేమించా, జీవితంలో ఒకే మనిషి కావాలి అనుకున్నాను, కానీ వాడు సెటిల్ అయ్యాక మీరు యాక్సెప్ట్ చేస్తారనే ఉద్దేశంతో వెయిటింగ్ గేమ్ ఆడారు. మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదండి. సరే సరే, ఓకే. అవకాశం ఇవ్వలేదు. అంటే భయపడింది అంటారా? అంటే చరణ్కి చెప్తే తను ఎలా రిసీవ్ చేసుకుంటాడో, తన మీద ఉన్న ప్రేమ పోతుందో, అట్లా ఏమన్నా ఆలోచించావా జాన్వి? తెలిస్తే తట్టుకోలేడండి తను. పక్కా చెప్తున్నాను, నేను ఇన్ని రోజులు మాట్లాడకపోయినా తను నా కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తూనే ఉంటాడు. తను ఏమి కాల్ చేయలేదా మీకు? లేదండి, తను కాల్ చేయలేదు. సిమ్ తీసేసాను. నా పెళ్ళైన నెక్స్ట్ డే సిమ్ తీసేసాను. నెంబర్ తీసేసి బ్లాక్ చేసి నెంబర్ ఓకే తీసేసావా? సిమ్ తీసేసాను. చాలా స్టెప్స్ తీసుకున్నాను నువ్వు. ఎనీవే, ఇప్పుడు ఏంటమ్మా? వై డిడ్ యు కాల్ us? ఎందుకు మాకు ఈమెయిల్ ఎందుకు పంపించారు మీరు? లేదండి, నా హస్బెండ్ డైరీ చూసాక నాకు గిల్ట్ వచ్చేసింది. గిల్ట్ ఫీల్. ఇంత మంచి మనిషిని ఒకవైపు నేను బాధపడుతున్నాను, తనని బాధ పెడుతున్నాను. తను చాలా మంచి మనిషి అండి. అంత మంచి మనిషిని అంత బాధ పెడుతున్నానని తట్టుకోలేక దీనికి ఒక ఎండ్ తీసుకురావాలని మీకు మెయిల్ చేశానండి. అంటే సురేష్ తో మాట్లాడి, మీ భర్తతో ఒకసారి మాట్లాడి ఈ అమ్మాయి మనసులో ఈ బాధ ఉంది అని చెప్పమంటావు, అంతేగా? కాదండి, చరణ్ తో మాట్లాడాలని ఉంది నాకు. చరణ్ తో మాట్లాడితే అంటే మీరు ఏమి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు చరణ్ తో?
తనతో కలవాలని ఉందండి, తన దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంది. సురేష్ అని నీ భర్తని కాపాడాలి, అటువైపు చరణ్తో ఏం చెప్పాలమ్మా మేము, మా ద్వారా ఏం చెప్పాలని అనుకుంటున్నావు? చరణ్ కోసం నేను ఇంకా వెయిట్ చేస్తున్నానని చెప్పాలి. తనని మర్చిపోలేకపోతున్నాను నేను. మరి ఎట్లాగమ్మా చరణ్ నెంబరు నీకు గుర్తే నాకు ఉంది? నెంబర్ గుర్తుందండి, నెంబర్ గుర్తుంది. రైట్, ఒకసారి మరి కాల్ కనెక్ట్ చేస్తావా? తప్పకుండా. అబ్బాయి ఉన్నాడా, ఏం చేస్తున్నాడు, పెళ్లి చేసుకున్నాడా అసలు? The person you are speaking with has put your call on hold. Please stay on the line. Me. ఎవరండి? Hello. హలో జాన్వి, జాన్వి ఎలా ఉన్నావు జాన్వి? ఏడవకు జాన్వి, ఏడవకు జాన్వి. హలో జాన్వి, ఏడవకు జాన్వి. ఎలా ఉన్నావు? ఎలా ఉంటాను, ఎలా ఉంటాను? అసలు ఏమైపోవాలి జాన్వి, ఏమైపోవాలి అసలు? నీకు మ్యారేజ్ అయిందంటగా? హలో జాన్వి, ఏడవకు జాన్వి. హలో ఎలా ఉన్నావురా? ఎలా ఉన్నావు? అసలు నీ కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నావు తెలుసా? నువ్వు లేదు అన్న మరుక్షణమే నేను ఎంత నరకం అనిపించానంటే అంత నరకం అనిపించాను. నీ కాల్ వస్తుంది, మాట్లాడదాము అని ఎన్ని రోజులు వెయిట్ చేశానో తెలుసా? అసలు ఒక రకంగా పిచ్చోనైపోయాను. నీకు తెలుసో లేదు, నాకు డ్రింకింగ్ అలవాటు కూడా లేదు, కానీ దాంతో పాటు ఆ అలవాటు కూడా చేసుకోవాల్సి వచ్చింది తెలుసా? అసలు సంవత్సరం నుంచి నాతో మాట్లాడాలనిపించలేదా నీకు? ఎందుకు అనిపించారు నీకు తెలియదా? అంటే నన్ను మర్చిపోయా. నరకంలో ఉండేది చరణ్ నాకు. ఇప్పుడు కూడా నువ్వు ఎప్పుడో నా లైఫ్ లో ఒకసారి వస్తావని ఇంకా నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను నీకోసం. నాకు తెలుసు చరణ్, నాకు తెలుసు. పెళ్ళైపోయిన తర్వాత కూడా నాతో ఒక్క మాట చెప్పాలనిపించలేదా అసలు? నేను ఇంకో పెళ్లి చేసుకున్నానని నీకు ఎలా చెప్పగలను చరణ్? చెప్పలేకపోయాను, నేను అది చెప్పలేకపోయాను. I'm really sorry. నువ్వు నా కోసం వెయిట్ చేస్తావని నాకు తెలుసు. నమస్తే చరణ్, అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి జాన్వి మీతో మాట్లాడాలి అంటే మీకు కనెక్ట్ చేయించాము. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. వి ఫీల్ వెరీ సారీ ఫర్ యూ. సార్ నమస్తే సార్. నమస్తే నాన్న. నీ కండిషన్ ఏంటి అన్నది మేము ముందుగానే ఊహించుకున్నాం. అందుగురించి 1-10 సార్లు జాన్వితో ఆ అబ్బాయి బతుకున్నాడా, చచ్చిపోయాడా, పెళ్లి చేసుకున్నాడా, తాగుబోతాడయ్యాడా, పిచ్చోడయ్యాడా అనేది తెలుసుకోకుండా 1 year పాటు ఎలా ఉన్నావమ్మా అని జాన్వి అనే ప్రశ్న అడిగిన తర్వాత నీ బాగోగులు ఎలా ఉన్నాయని తెలుసుకోవటం గురించే చేయటం జరిగింది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది, అక్కడ ఉండలేకపోతుంది, అక్కడ ఉక్కిరిబిక్కిరి అయిపోతుందంట. నీకు ఫోన్ చేయాలంటే ధైర్యం సరిపోలేదంట. అక్కడ భర్తని తాకట్లేదు, మానసికంగా వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు. ఆ భర్తకు కూడా ఏంటంటే ఈ అమ్మాయి మనసులో ఏదో ఉంది అనే డౌట్ ఆల్రెడీ వచ్చేసింది అతనికి. సో ఏదైతే కనుక ఒక ఇష్టం లేనటువంటి పెళ్లిలో కనిపించే కష్టాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి.
నీ పరిస్థితి ఏంటి నాన్న? ఒక సంవత్సరం నుంచి నాకు కాల్ రావడం లేదు. తన నుంచి కాల్ వస్తుందని ఒక హోప్ తో నేను ఉండిపోయాను అలాగే. సో వస్తుంది, తనకి ఏదో ఇబ్బంది ఉంది అని నేను అలానే వెయిట్ చేసుకుంటూ ఇంతవరకు వచ్చాను సార్. తను ఏ సిచ్యువేషన్ లో ఉందో ఏంటో అని మాట్లాడమని చాలా ట్రై చేశాను. చెర్రీ, ఇప్పుడు ఏ సంబంధాలు వస్తున్నాయనన్నా? పెళ్లి చేసుకోవటానికి రెడీ అయినా నువ్వు? సార్ నాకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి సార్, కాకపోతే నాకు ఇష్టం లేదు సార్. ఆ పెళ్లి సంబంధాలు వచ్చినా నేను చేసుకోనని చెప్పేశాను ఇంట్లో. ఓకే. అసలు నాకు జాన్వి తప్ప ఎవరిని చేసుకోను సార్. జాన్వి ఏంటమ్మా, ఏం చెప్దాం అనుకున్నావు? కాల్ చేయండి సంవత్సరం బట్టి వెయిట్ చేస్తున్నాను అని అన్నావు కదా. కాలు కలిసింది, మనిషి మాట్లాడాడు, పరిస్థితి అర్థమైంది. ఏంటి నీ ఉద్దేశం? నేను వెళ్ళిపోతానండి చరణ్ దగ్గరికి. ఏమమ్మా వెళ్ళిపోవటానికి? ఇదేమన్నా ఎయిర్పోర్టా? ఇక్కడ ఫ్లైట్ ఎక్కి అక్కడ దిగటానికి? ఎక్కడికి వెళ్ళిపోతావు? సాంప్రదాయం ఏంటి, పద్ధతి ఏంటి? వెళ్ళిపోవాలని అనుకునేదానికి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? అదే తల్లి ఇప్పుడు చచ్చిపోతానంటే ఏమంటావు? అదే తల్లి ఇప్పుడు అంటది, అప్పుడు చచ్చిపోవటం కాదు, అప్పుడు భయపెట్టడానికి చచ్చిపోతాను అన్నాను, ఇప్పుడు చచ్చిపోతానంటది. ఒక్కసారి నువ్వు చచ్చిపోతావని బెదిరించి ఆ పెళ్లి చేసింది మా అమ్మ. ఇప్పటి వరకు సంతోషంగా ఉన్నానా? లేదు కదా. నువ్వు లేవు. ఇప్పుడు సురేష్ ఏమంటాడో, ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేస్తాను అంటే కనుక ఇదేదో ఎంట్రీ ఎగ్జిట్ ఒకే చాటు ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఇందులో సామాజిక పరమైన అంశాలు ఉంటాయి, కుటుంబ పరమైనటువంటి అంశాలు ఉంటాయి, లీగల్ అంశాలు ఉంటాయి, చట్టరీత్యా అంశాలు ఉంటాయి. ఇక్కడ చాలా కీలకమైనటువంటి జంక్చర్లో ఉన్నారు మీరు. మీరు నిజంగా చెప్పాలి అంటే కనుక మీ పిల్లతనం పోలేదు ఇద్దరిలో కూడా. సురేష్కి ఎవరు చెప్తారు, ఏమని చెప్తావు, ఎలా చెప్తావు, ఎలా సురేష్కి అర్థమయ్యేటట్టు చెప్తావు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. నువ్వు చెప్పగలవా, మమ్మల్ని చెప్పమంటావా? నేను చెప్పలేనండి. మా తల్లిదండ్రులకైతే నేను చెప్తాను, మీరు చేసిన పెళ్లితో నేను సంతోషంగా లేను. ఈ వల్ల ఈ సంవత్సరం నేను చాలా బాధపడ్డాను. ఓకే, నేను ఒకరిని ప్రేమిస్తున్నాను, నేను వాడితోనే ఉండాలనుకుంటున్నాను, వాడు నా కోసం పిచ్చోడైపోతున్నాడు. నేను చెప్తాను. మరి సురేష్ కమ్మా? డాక్టర్ గారు, మీ చేతులెత్తి దండం పెడుతున్నాను, నేను మీ దగ్గరికి తీసుకొస్తాను. మీరే చెప్పాలి ప్లీజ్. నీ తల్లిదండ్రులకైతే నేను చెప్పుకుంటానండి. ఇంతకుముందు మనసు విప్పు వాళ్ళకి చెప్పుకోలేను కాబట్టి ఈ రోజు బాధ్యత బరువు నా నెత్తి మీద పడింది కాబట్టి నేను చేసినటువంటి తప్పు నేను సరిదిద్దుకోవాలి కాబట్టి నా తల్లిదండ్రులు నేను చెప్తాను. ఎందుకంటే మీ తల్లిదండ్రులకి నువ్వు చెప్పుకునే ర్యాపో, ఆ ఇండిపెండెన్స్, ఆ ఫ్రీడమ్ నీకు ఉంది కాబట్టి, ఆల్రెడీ ఈ అంశం వాళ్ళకి తెలుసు కాబట్టి నీ జాబ్ చాలా ఈజీ. అన్యం పుణ్యం ఎరగినటువంటి సురేష్ జీవితం నాశనం చేయడానికి మూలకారకులు ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వే. ఈ మాట అంటానికి నేను అస్సలు సంకోచించను, అస్సలు బాధపడను. ఎందుకు ఆ అబ్బాయి ఏం తప్పు చేశాడని చెప్పి నిన్ను గుడ్డిగా పెళ్లి చేసుకున్నాడు, నువ్వే జీవితం అన్నట్టుగా డైరీలో రాసుకున్నాడు. నువ్వు అతన్ని తాకకపోయినా, మానసికంగా కలగకపోయినా కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉంటానని అంటున్నాడు. కానీ నేను ఎంత ఉన్నా సురేష్ తో అయితే హ్యాపీగా ఉండలేను. సురేష్ కూడా తనతో ఉంటే హ్యాపీగా ఉండలేవు కాదనట్లేదు. కానీ ఈరోజు సురేష్ ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకోకుండా నేను హ్యాపీగా ఉండలేను కాబట్టి నేను సురేష్ జీవితం నుంచి బయటకు వెళ్ళిపోయి చెర్రీ జీవితంలోకి వెళ్ళిపోతాను, చరణ్ జీవితంలోకి వెళ్ళిపోతానంటే అది కరెక్ట్ గా? సురేష్ కూడా హ్యాపీగా ఉండలేడు డాక్టర్. ఉండలేడు అని నువ్వు అంటున్నావు. అతను చెప్పాలా? అది అతని నోటి ద్వారా మేము వినాలి. ఈ విధంగా బయటకు వస్తే కనుక సమాజం ఒక చేతకాని మగాళ్ళ చూస్తుందేమో అతన్ని. అతని సమాజానికి కూడా సమాధానం చెప్పుకోవాలి. సో ఈ అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి కేవలం సురేష్ హ్యాపీగా లేడు కాబట్టి సురేష్కి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వడానికి నేను సురేష్ జీవితం నుంచి బయటకు వెళ్ళిపోతున్నాననే మాట నేను ఏకీభవించిన సురేష్ నోటు వెంట అసలు యాక్చువల్గా అతని ఉద్దేశం ఏంటి అనేది నా క్లినిక్లో నేను వినాలి. సో జాన్వి ఒక పని చేయండి, ఎస్ అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ గారు టైం ఒకసారి తీసుకొని సురేష్ మీరు ఒకసారి రండి, అతను ఏం మాట్లాడతాడో చూద్దాం, దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ వెదురు కానీ. రైట్? ఓకే చరణ్ సార్, ఇద్దరికి వార్నింగ్ అంటారు, సలహా అంటారు, సూచన అంటారు. అప్పటి వరకు ఇది మొత్తం తేలేంత వరకు ఎక్కడైతే కనుక ఇప్పటి వరకు ఒక నియమ నిబద్ధతలతో ఉన్నారో అక్కడే నిలబడి ఉండండి. మళ్ళీ క్లోజ్ అయిపోకండి. ఇది ఇంకా స్టోరీ కంక్లూజన్కి రాలేదు. వాస్తవానికి ఈ స్టోరీ ఇప్పటికీ కూడా 20% కూడా ముందుకెళ్ళలేదు అనేది నా నమ్మకం. అప్పటి వరకు ఎవరి స్థానంలో వాళ్ళు నిలబడండి. ఏవైతే ఎథిక్స్ ఇప్పటి వరకు ఫాలో అవుతున్నారో అదే ఎథిక్స్ ఫాలో అవ్వండి. మళ్ళీ మీ ప్రేమాయణం అనేది మళ్ళీ మొదలు పెట్టకండి. మేము చెప్పిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది ఆలోచించండి. ఈ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాక అప్పుడు మీ నిర్ణయాలకి వెళ్ళొచ్చు.